వెల్కమ్ టు ఆది టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పవన్ గౌడ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఎందుకు మేడం మరి ఈరోజు మంత్రి జూపల్లి కృష్ణారావు నేను కాకి లెక్కలు చెప్తున్నాడు కేటీఆర్, నేను ఎక్కడికైనా సిద్ధమే రమ్మంటాడా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం అనేది జరిగింది. ఇక్కడ మరి కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి రమ్మంటే ఎక్కడ వస్తా యాడికంటే యాడికి అని చెప్పేసి ఆయన అన్నాడు. మరి ఇక్కడ కేటీఆర్ కూర్చున్నాడు, మరి మంత్రి వస్తున్నాడా? అదే కదా, మేమందరము తెలంగాణ భవన్లోనే ఉన్నాము. రామన్న గారు తెలంగాణ భవన్లోనే ఉన్నారు. జూపల్లికి స్వాగతం పలకడానికి మహిళా మనులందరూ మంగళహారతులతోటి, కుంకుమ బొట్లతోటి, పూల బుకేలతోటి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఆయనకు వస్తలేరు. ఎందుకు వస్తలేరు? భయం పట్టుకున్నదేమో, భయపడుతున్నాడేమో. రేవంత్ రెడ్డి అనే భయం పట్టుకుందో, రేవంత్ రెడ్డి దగ్గర ఆ కుంభకోణాల భాగస్వామి అయినందుకు భయపడుతున్నాడేమో, అందుకే రావట్లేదేమో. ఇప్పుడు సవాల్ విసురుడు ఎందుకు, తోక ముడుసుకుడు ఎందుకు? జూపల్లి ఇన్ని రోజులు జూపల్లి లాగా ఉన్నాడు, సవాల్ విసిరి జూపిల్లి లాగా దాక్కుంటున్నాడు. ఆ జూపిల్లి తొందరగా బయటికి వచ్చి తెలంగాణ భవన్కి రండి. మా రామన్ ఇక్కడనే ఉన్నారు. ఏం లెక్కలు కాకి లెక్కలు కనిపించినాయి. ఆనాడు 72,000 కోట్ల అప్పుండే, అప్పున్న రాష్ట్రంని పాలించి బాపు కేసీఆర్ గారు అన్ని తీసుకొచ్చి అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకు కలెక్టరేట్లను, మెడికల్ కాలేజీలను, సచివాలయాన్ని, రోడ్లను కానీ భవనాలను కానీ అన్నిటినీ కట్టిండ్రు. ప్రాజెక్టులు కట్టిండ్రు. కట్టిన పొయ్యి పెట్టిన ఇల్లు దానిలో పాలించడానికి వీళ్ళొచ్చి అప్పుల పాలు చేసిండు కేసీఆర్ గారు. అది దాని కాకి లెక్కలు చెప్తున్నారు. కాకి లెక్కలు, కాగు లెక్కలను కాకి లెక్కలు అంటున్నారా ఈ కాంగ్రెస్ వాళ్ళు? కాగు లెక్కలు ఇవి. 3 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసింది నిజం. ఇప్పుడు వాళ్ళు 8 లక్షల కోట్ల పైచిలకు అప్పులు అంటున్నారు. మరి అవి నిరూపించాలి బయటికి వచ్చి. పిల్లి వస్తారా, పొన్నం ప్రభాకర్ వస్తాడా, మరి ఇంకెవరు వస్తారో రండి. రామన్న గారు సిద్ధంగా ఉన్నారు మీ అందరికీ లెక్కలు చెప్పడానికి. ఓకే రైట్ మేడం. మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అవాక్ చవాకులు పేలుస్తున్నాడు. మొన్న అరుంధతి సినిమాను ఉదాహరణకు తీసుకొని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కేసీఆర్ పశుపతి, ఆయన ఫామ్ హౌస్ లో బంధించేసిన అని చెప్పేసి కూడా అంటున్నాడు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ దళపతి బాపు కేసీఆర్ గారు, తెలంగాణకు పట్టిన పశుపతి రేవంత్ రెడ్డి అనేటైనే. రామరాజ్యాన్ని కేసీఆర్ గారి పాలనలో చూసినాం. రావణ రాజ్యాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని నిండా ముంచుతున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు. దళపతి కేసీఆర్ గారు, పశుపతి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ మూసి పక్షాలను కూడా చేస్తాను, మూసి పక్షాలకు ఎవరు అడ్డొచ్చినా కానీ మూసిలేసి తొక్కడమే అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు. కేవలం బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిండు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు ఇవి వాస్తవమేనా? మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకులము కాదు, అభివృద్ధికి మేము వ్యతిరేకులము కాదు. ఏవైతే 150,000 కోట్లు దొబ్బుకొని తినడానికి చూస్తున్నారో, పేదల ఇండ్లు కూల్చడానికి చూస్తున్నారో వాటికి మేము వ్యతిరేకులం. మూసి ప్రక్షాళన చేసి ఆ మూసిలా మరి ఏ నీళ్లు పోస్తాడు? కాళేశ్వరం నీళ్ళే కదా. ఆ కాళేశ్వరం నీళ్ళే పోస్తున్నా అని ఒప్పుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పేసి నీళ్లు ఇవ్వకుండా రైతన్నల పంట పొలాలను ఎండబెట్టుకుంటా ఇప్పుడు మూసి ప్రక్షాళన అనే భాగోతాన్ని ముందటేసుకుంటున్నాడు తప్ప ఇంకొకటి లేదు. ఆయనే రేపు రాబోయే రోజులల్లా ఏ విధంగా తొక్కుకుంటా వచ్చిండో అదే విధంగా రైతన్నలు, ప్రజలు అందరూ ఆయనను దొక్కుతారు. చివరిగా చెప్పండి మేడం, బామర్దులు బట్టి తెలంగాణలో ఇక్కడో నుంచి అక్కడో నుంచి జిల్లాలు తిరుగుకుంటూ వస్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్లో లబ్ధి పొందిన వాళ్ళు మాత్రమే వాళ్ళు అంట తిరుగుతున్నారు. ప్రజాపాలన కావాలనుకుంటే అలా కడుపు మండుతుంది కాబట్టి జిల్లాలల్లో ఒకరి మీద ఒకరు బట్టి తిరుగుతున్నారు బామర్దులు. వచ్చేది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలకు దగ్గర అయింది అని చెప్పేసి. ఇది ప్రజాపాలన కాదు, పందికొక్కుల పాలన జరుగుతుంది తెలంగాణలో. ఇసుక చూసినా దోపిడే, ఎక్కడ చూసినా దోపిడే జరుగుతుంది. ఇది పందికొక్కుల పాలన, ప్రజాపాలన అని తీసేసి రేవంత్ పందికొక్కుల పాలన అని పెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజాపాలన చేస్తలేడు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది. అదే జూపల్లి కృష్ణారావు ఏదైతే సవాల్ చేసినాడో దానికి సిద్ధంగా ఉన్నా కానీ రాలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో అరుణ్, ఆది టీవీ, హైదరాబాద్.